హరీష్ వర్సెస్ ఇమ్మాన్యుయల్. తప్పు ఎవరిదనిపించింది? నాకైతే హరీష్దే తప్పు అనిపించింది. ఇమ్మాన్యుయల్ హరీష్ని 2-3 సార్లు గుండంకుల్ అని అనడం జరిగింది. అండ్ హరీష్కి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ని అనొద్దు అని అంటే ఇమ్మాన్యుయల్ అనకుండా ఉండేవాడేమో, కానీ ఇమ్మాన్యుయల్ అలా పిలిచినప్పుడు హరీష్ స్పోర్టివ్గా తీసుకుని నవ్వడం జరిగింది. అండ్ క్లీనింగ్ డ్యూటీ ఇమ్మాన్యుయల్ చేస్తున్నాడు, చాలా కష్టపడి చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్. ఎందుకంటే హౌస్ మొత్తం ఫ్లోర్ క్లీనింగ్ చేయాలంటే చాలా పెద్ద టాస్కే అది. అయినా సరే తను చాలా బాగా చేస్తున్నాడు. అండ్ మార్నింగ్ డాన్సెస్ వచ్చి డాన్స్ వేయడం జరిగింది. అండ్ ఆ చమ్కీలు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇమ్మాన్యుయల్కి కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. అండ్ ఈ సిచ్యువేషన్లో బిగ్ బాస్ ఇమ్మాన్యుయల్కి ఈ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో అండ్ ఆ టైం ఎంత పడుతుందో అనేది మానిటర్గా ఉన్న హరీష్ని చెప్పమని బిగ్ బాస్ చెప్పగా అప్పుడు ఇమ్మాన్యుయల్ ఒక మాట అన్నాడు, చూసుకుని చెప్పండి అని. అండ్ అప్పుడు ఇమ్మాన్యుయల్ని హరీష్, నువ్వు కూడా చూసుకుని మాట్లాడు, బాడీ షేమింగ్ చేస్తున్నావు అని చెప్పి అంటాడు. ఇప్పుడు కాకుండా అంతకు ముందు జరిగిపోయిన సిచ్యువేషన్కి సంబంధించిన డైలాగ్ని ఇప్పుడు తీసుకొచ్చి తను ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాడేమో ఆ సిచ్యువేషన్ అనిపించింది. ఎందుకంటే హరీష్ కూడా చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు కొన్ని టైంలో, కానీ ఈ సిచ్యువేషన్లో హరీష్దే తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ ఇమ్మాన్యుయల్ అలా అన్నప్పుడు అప్పుడే అనొద్దు అని చెప్తే అక్కడితో అయిపోయేది. హరీష్ నవ్వి స్పోర్టివ్గా తీసుకోవడం వల్ల ఇమ్మాన్యుయల్ మళ్ళీ ఆ డైలాగ్ అనడం జరిగింది. అండ్ బాడీ షేమింగ్ విషయానికి వస్తే అలా అనడం కరెక్ట్ కాదు, ఇమ్మాన్యుయల్ది తప్పు అలా అనడం, కానీ ఫన్నీ వేలో అలా అనడం జరిగింది. అండ్ హరీష్ కూడా ఆ విషయాన్ని స్పోర్టివ్గా తీసుకోవడం వల్ల ఇమ్మాన్యుయల్ మళ్ళీ అన్నాడు, అప్పుడే వద్దు, నన్ను అనొద్దు, నాకు నచ్చట్లేదని చెప్తే ఇమ్మాన్యుయల్ అనకుండా ఉండేవాడేమో. ఈ విషయంలో హరీష్దే తప్పు అనిపించింది. ఎందుకంటే అప్పుడే స్టాప్ చేసేస్తుంటే మళ్ళీ ఆ మాట అనేవాడే కాదు. కానీ ఈ సిచ్యువేషన్లో ఆ విషయాన్ని తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్ని తన తగ్గట్టుగా మార్చుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది. అండ్ ఎపిసోడ్ కాకుండా లైవ్ చూసిన వారికి ఖచ్చితంగా హరీష్దే తప్పు అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.